చాలామందికి గుర్తుండే ఉంటుంది జగన్ నినాదం ఏంటో. నేను విన్నాను, నేను ఉన్నాను అనేవాడు ఆయన. నేను అనే పదం చాలా స్పష్టంగా వాడేవారు. అయితే అలాగని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ పదం వాడరని కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా నా విజన్ అంటారు, విజన్ 2047 అంటారు, విజన్ 2020 అంటారు. కానీ ఇప్పుడు మాట మారుతోంది. ప్రతిదానికి కేంద్ర సాయం తీసుకుంటున్నారు. ఒక టమాటా రైతును కాపాడాలన్నా కేంద్రమే భరించాలి, ఒక మిర్చి రైతును ఆదుకోవాలన్నా కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ లేదా? ఇప్పుడు ఇదే ప్రశ్న. ఇప్పుడు మిర్చి రైతుకి క్వింటాకి 11,781 రూపాయలు ఇచ్చి, అంటే క్వింటాకి ఆ రేటు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటానని చెప్తోందా? లేదు అంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు కాబట్టి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాశారు కాబట్టి కేంద్రం సగం భారం రాష్ట్రాన్ని కూడా భరించమని చెప్పిందా? రాష్ట్రాన్ని కూడా భరించమని చెప్తే దానికి ఇంకా కేంద్రానికి లేఖ రాయడం ఎందుకు? కేంద్రానికి లేఖ రాశారు కరెక్టే, కేంద్రం పూర్తిగా భరిస్తుందా? ఖచ్చితంగా భరించదు. చివరికి ఇప్పుడు చెప్తున్నారు టమాటా రైతుకి పొలం దగ్గరికి వెళ్ళి కొంటున్నాం కిలో 10 రూపాయలకి 8 రూపాయలకి అని. కానీ అక్కడ ఏం చెప్పారు? ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఏదైతే ఉందో కేంద్ర రవాణా అనేది ఎలాగా ఉంది కాబట్టి ఆ ఖర్చులతో మనం వీటిని ఎగుమతి చెయ్యాలి అంటున్నారు అంతే. అంటే అందులో కూడా భాగస్వామ్యం ఉంది. ఇచ్చిన ఆంధ్రప్రదేశ్కి వచ్చే పథకాల్లో కేంద్రం వాటా ఉంటుంది. ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు, ఇలాగ రైతుకు నష్టం జరిగినప్పుడు వాళ్ళని కూడా కేంద్రమే ఆదుకోవాలి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఇప్పుడు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్న ప్రశ్న. ఇలాగా కేంద్రం భరిస్తుందనో రాష్ట్రం భరిస్తుందనో ఇద్దరం కలిసి భరిస్తామని చూస్తూ ఉంటే ఈ లోపల అక్కడ ఆ మిర్చి రైతు ఏం చేయాలి? ఎకరానికి ఇప్పుడు ఎకరానికి రైతు చెప్తున్న మాట ఏంటి? మినిమం 10,000కి పైగా ఒక ఎకరానికి ఖర్చు అవుతుంది పంట పండించాలి అంటే. ఎకరానికి ఒక క్వింట మిర్చి పండించాలంటే 10,000 రూపాయలు పైకి రైతుకే ఖర్చు అయితే ఇక 11,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తాను అంటే కేంద్రం రాష్ట్రం, ఇంకా ఆ రైతుకి మిగిలేది ఏముంటుంది? ఇక 1,000 రూపాయల మార్జిన్ కోసం ఆ రైతు ఇక ఏం చేస్తాడు? ఇంకా అప్పులేం తీరతాయి, ఆ పంట ఏం చేసుకుంటాడు? ఇప్పుడు కేంద్రం పూర్తిగా పంట కొనడానికి కూడా సిద్ధంగా లేదని అర్థమైపోయింది. 2 రోజుల్లో 2 వెర్షన్స్ వినిపించారు. ముందు ఏం చెప్పారు? ఇదే ఈనాడు పత్రిక ఏం రాసింది? 75% కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఏం చెప్తుంది? 11,781 రూపాయలు ఇస్తాము క్వింటాకి, అది కూడా ఇద్దరు భరించాలి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అని చెప్తోంది. మరి ఇందులో ఏది వాస్తవం? మిర్చి రైతుని మధ్యలో అమాయకుని చేస్తున్నారా?